హైదరాబాద్లో ఈ ఏడు 15% నేరాలు తగ్గినాయట. సైబర్ నేరాలు 8% తగ్గితే మహిళల మీద నేరాలు 6% తగ్గినాయట. పోక్సో కేసులైతే బాగా తగ్గినాయి. పోయిన ఏడు 484 బలాత్కారం కేసులు నమోదైతే ఈసారి 405 కేసుల లెక్క తేలినాయి. కిడ్నాప్ కేసులైతే పోయిన ఏడు కంటే సగానికి సగం తగ్గినాయి. నేరాలు చేసినోళ్లకు శిక్ష పడ్డ కేసుల లెక్క కూడా బగ్గా పెరిగిందట ఈసారి. అంతేకాదు 2024 కంటే ఈ 2025ల రోడ్డు టక్కర్లు కూడా తక్కువనే అయినాయట. 2025 శివరాకర్కి వచ్చింది కాబట్టి సిపి సజ్జనార్ సార్ చెప్పుకొచ్చిండు ఈ నేరాలు ఘోరాల చిట్టాపద్దులన్నీ. అయితే అసలు ముచ్చట గిది కాదు, ఇగో గిది. డబ్బులుతోని మనం మాట్లాడలేము, మనము మనుషులతో మాట్లాడతాము. చాలామంది ఈరోజు ట్రస్ట్ లేకుండా, విశ్వాసం లేకుండా చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్లో ఒకరు చంపుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చంపుకుంటున్నారు. అది మంచిది కాదు. ఏడాది మొత్తం జరిగిన నేరాలు ఘోరాల లెక్కలు చెప్పుడే గాకుండా మానవ సంబంధాల మీద సమాజానికి ఏక్దం క్లాస్ వీకిండు సారు. పైసా మాట్లాడుతదా, మనుషుల బాధ పోగొడుతదా? లే, మనిషికి మనిషే ఆసరైతాడు. కాని దోస్తులైనా ఆలుమొగలైనా పానాలు తీసుకునుడు కామన్ అయిపోయింది ఈ నడుమ. అసొంటోళ్లకు గిట్ల బుద్ధి మాటలు చెప్పుకొచ్చిండు పోలీసు బాసు సజ్జనార్ సారు. మరాయన ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఒకరు చంపుకోవడం మంచిది కాదు. ఎందుకంటే రిలేషన్ అనేది ముఖ్యము. వేలాది సంవత్సరం నుంచి ఈ భారత సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ సమాజం వల్లనే, రిలేషన్స్ వల్లనే మనం బతుకుతున్నాను. రేపు మనం ఒకరు కలిసి బతకాలి, కానీ ఈ డబ్బులతో కాదు. నిజమే సారు, ఎనికటి సంధి విలువల మీద నడుస్తుంది మన భారతీయ సమాజం. కానీ ఈ రోజుల్లో అదేం లేకుంటైతాంది. సర్వం ఇడిచిపెట్టి సుఖాలకు బానిసై డబ్బొకటే శాశ్వతం అనుకుంటారు కొందరు బరిదెగించిన జనాలు. అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, చాలా చీటింగ్ కేసెస్ కావచ్చు, మర్డర్ కేసెస్ రిపోర్ట్ కావడం జరుగుతుంది. మీరేమాదరు మీకు చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత చంపుకోవడము, లేదంటే వాళ్ళని కాల్చడము, లేదంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టడము, ఇదంతా మంచిది కాదు. సో ఇష్టముంటే కలిసి బతకాలే, లేకుంటే సప్పుడు చేయకుండాలే. బలిమీటికి లగ్గం చేసుకొని కట్టుకున్నోళ్ళ జీవనం తీస్తే ఏమొత్తదో ఈ జనాలకు. ఏం కలియుగమో ఏమో. కలిసుంటే కలదు సుఖమని పెద్దలు బుద్ధి మాట చెప్తే, విడిపోతే కలదు సుఖమనే కాడికొచ్చింది వ్యవహారం. ప్రజలందరూ కూడా కోరుతున్నారు, మీరు ఒక్క మంచి సంబంధాన్ని పెట్టుకొని మనుషులతో మాట్లాడడానికి మీరందరూ కూడా మళ్ళీ మనము మన పాత సిస్టమ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఒక సామాజిక బాంధవ్యను పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిజమే సారు, పాత పద్ధతులు ఫాలో కావాలి. ఎనికటి రోజులు మళ్ళ రావాలి. కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటుంటారు కదా, గదే పట్టుకున్నట్టున్నారు జనాలు. అసొంటోళ్ళందరికీ ఏదన్నా ఒక మంచి మాట చెప్పుండ్రి సారు. ఓన్లీ మీరు ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు. సో మానవ సంబంధాలకి సపరేట్ ఒక ప్రత్యేకత ఉంది. సో మీరందరూ కూడా మీరు పాటించాలని చెప్పి కోరుతున్నాను. గొప్ప ముచ్చట చెప్పిండ్రు సారు. పైసా శాశ్వతం కాదు, సాటి మనిషే లేకపోతే అంత గుండు సున్నే. ఈ ముచ్చట ఎప్పుడు అర్థమైతుందో ఏమో ఈ జనాలకు. ఏమైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఓ పాటల చెప్పినట్టు, ఎండలను దండించం, వానలను నిందించం, చలిని పొమ్మని తరిమేయం, 3 కాలాలతోటి రాజవడి బతుకుతాం. మరి అసొంటిది సాటి మనుషులతోటి ఎందుకుల్లా ఇట్లా? ఏం సాధిత్తం చెప్పుండ్రి. మరిగా ఇగనన్న సజ్జనార్ సారి చెప్పినట్టు మారదాం, మంచిగా బతుకుదాం. ఏమంటారుల్లా?